హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి మీషోలోంచి కొన్ని అనార్కలి కుర్తా సెట్స్ తీసేసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. వాటి రివ్యూ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఫస్ట్ ఒక పిక్ పెడతాను చూడండి. నేను ఇలా గ్రీన్ కలర్లో తీసేసుకున్నాను అనమాట. చాలా బాగుందండి. నేను చూడగానే నేను మంచి క్వాలిటీలో ఇలా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయాల. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇలా చూడండి, ఓపెన్ చేయగానే మనకి ఇలా రౌండ్ నెక్తో వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఎంత బాగుందో, నాకు గ్రీన్ కలర్ బాగా నచ్చేసింది, అందుకనేసి తీసేసుకున్నాను అనమాట. మనకి ఎం సైజ్లో వచ్చేసింది అనమాట. నేను ఎం సైజ్లో తీసేసుకున్నాను. ఇలా మనకి రౌండ్ నెక్లో వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి రౌండ్ నెక్లో వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 వచ్చేసాయి అనమాట. మనకి ఇలా మొత్తం చూసా అంటే ఇలా ఎంబ్రాయిడరీతో వచ్చేసింది అనమాట. మొత్తం గోల్డ్ ఎంబ్రాయిడరీతో అక్కడక్కడ మనకి కొన్ని ఫ్లవర్స్తో అయితే వచ్చేసింది అనమాట. రోజ్ కలర్, గ్రీన్ కలర్ మీద రోజ్ కలర్ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. చాలా బాగుంది. దీని మీద అయితే ఇలా మనకి చూడండి మధ్య మధ్యలో మొత్తం ఇలా ఫ్లవర్స్ అనేది ఇచ్చేసారనమాట. మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చేసింది మొత్తం మనకి. ఇంక ఇక్కడంతా మనకి ప్లెయిన్ ఇచ్చేసారనమాట. మొత్తం మంచి గేరాతో అయితే ఇచ్చేసారు చూడండి. ఆ నర్కలికి మంచి గేరా రావడం కూడా బాగా లుక్ ఉంటుంది. ఇలా మొత్తం మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చేసారనమాట. మొత్తం అంబ్రిల్లా కటింగ్లో పెట్టేసి మొత్తం ఇలా ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ కింద చూసా అంటే మనకి ఇలా గోల్డ్ కలర్తో మొత్తం మనకి లేస్ లాగా ఒకటి పెద్దగా ఇచ్చేసారు. అండ్ కింద కూడా మనకి ఒక లేస్ ఇచ్చేసారు గోల్డ్దే. దానిపైనే మొత్తం ఇలా ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలా ఇచ్చేసారు అనమాట. అండ్ దీని లోపల వచ్చేసి మనకి ఏం లైనింగ్ అలాంటిది ఏం లేదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా మనకి ట్రాన్స్పరెంట్ అయితే కాదనమాట. మంచిగానే ఉంటుంది. దీని లోపల మనం లెగ్గింగ్ వేసుకోవాలి. ఇవి జస్ట్ 2 పీస్ వచ్చేస్తుంది దుపట్టా. అండ్ ఇది మనకి అనార్కలి వచ్చేస్తుంది. మనకి కింద ప్యాంట్ అయితే ఏం ఉండదు. బ్యాక్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసారు. అండ్ ఫ్రంట్కి బ్యాక్కి కొంచెం పొడుగు ఇచ్చేసి ఇలా మనకి ఇలా థ్రెడ్స్ అనేది ఇచ్చేసారనమాట ఇలా. అండ్ మొత్తం బ్యాక్ అంతా ఇలా ప్లెయిన్ వచ్చేసింది, ఇంకేం లేదనమాట. బ్యాక్ మొత్తం ఇలానే మంచి గేరాతోనే మొత్తం ప్లెయిన్ వచ్చేసి కింద కూడా మనకి ఇలా బార్డర్ అనేది మొత్తం ఇచ్చేసారనమాట. దీనికి వచ్చేసి మనకి ఇలా సేమ్ గ్రీన్ కలర్లోనే దుపట్టా ఇచ్చేసారు, నెట్లో ఇచ్చేసారనమాట. అక్కడక్కడ మధ్యలో మొత్తం ఇలా చెమ్కిలతో మొత్తం ఇలా డిజైన్ వచ్చేసింది అనమాట. చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి లేస్ చూసారంటే ఇలా మనకి మొత్తం మంచిగా లేస్ అనేది యాడ్ చేశారనమాట. 4 సైడ్స్ ఇలా మనకి లేస్ అనేది యాడ్ చేసేసారు. నేను ఒకసారి వేసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి ఎలా అనిపిస్తుంది అనేది. అండ్ ఇలా మనకి మొత్తం 4 సైడ్స్ ఇచ్చేసారు అనమాట. నెట్లో దుపట్టా వచ్చేసింది, చాలా బాగుంది. అండ్ దుపట్టా ఇలా 1 సైడ్ వేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది డ్రెస్కి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ఇలా వైన్ కలర్లో తీసేసుకున్నాను నేను మంచిగా. ఇలా మొత్తం దీనికి కూడా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. ఒకసారి పక్కన పిక్ పెడతాను చూడండి. ఇలా మనకి మొత్తం రౌండ్ నెక్లో ఇచ్చేసారనమాట ఫ్రంట్ బ్యాక్. అండ్ ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడ యోక్ పార్ట్ అనేది మంచి హెవీగా ఇచ్చేసారనమాట ఎంబ్రాయిడరీతో. చాలా బాగుంది. ఇది చూడండి మొత్తం గోల్డ్ ఎంబ్రాయిడరీతో మనకి డిజైన్ అంతా ఇచ్చేసారనమాట. మొత్తము హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి. ఇలా మొత్తం ప్లెయిన్లో వచ్చేసింది. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసింది. కింద మనకి ఇలా మంచిగా ఎలాస్టిక్తో ఇచ్చేసారనమాట. ఇటు సైడ్ మంచిగా ఎలాస్టిక్తో అయితే ఇచ్చేసారు. చాలా బాగా వచ్చేసింది. ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చేసి మొత్తం అనార్కలి అనమాట. ఇది కూడా జస్ట్ 2 పీసే వస్తుంది. మనం లెగ్గింగ్ ఏదైనా వేసేసుకోవాలంటే. ఇక్కడ నుంచి చూసారంటే మనకి ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసి మొత్తం ఇలా ఇచ్చేసారనమాట. ప్లీట్స్ పెట్టేసి మొత్తం ఇలా స్టిచ్ చేసేసారు. ఇలా మనకి ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది. ఇంకా కింద అంతా మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చేసారనమాట. కింద మనకి స్టిఫ్నెస్ కోసం మంచిగా ఇలా స్టిచ్ చేసేసారు. చిన్నగా క్యాన్వాస్ షీట్ అనేది పెట్టేసి మనకి ఇలా స్టిఫ్నెస్ కోసం ఇచ్చేసారనమాట. దీని లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారు మనకి. ఇలా మనకి క్రేప్లో లైనింగ్ కూడా ఇచ్చేసారనమాట లోపల. ఎందుకంటే జార్జెట్ మనకి ట్రాన్స్పరెంట్ కదా, సో దీనికి వచ్చేసి మనకి ఇలా మంచిగా మనకి లైనింగ్ అనేది ఇచ్చేసారు. మంచిగా వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి మనకి బ్యాక్ చూసారంటే మనకి ఇలా జిప్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. మంచిగా ఇలా మనకి వేసుకునేకి బాగా జిప్ ఇచ్చేసారు. ఫిట్టింగ్ అంతా చాలా బాగుందండి. స్టిచ్చింగ్ అంతా ప్రాపర్గా స్టిచ్ చేశారనమాట. ఎక్కడ నార్మల్గా అట్లా లేకుండా మంచి స్టిచ్చింగ్తో అయితే ఇచ్చేసారనమాట.
ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, దీనిపైన వచ్చిన డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. నేను ఒకసారి వేసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి. నాకు ఇది బాగా నచ్చింది అనమాట, ఈ యోక్ పార్ట్ అనేది. అండ్ ఇది వచ్చేసి టాప్, దీనికి దుపట్టా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకి వైన్ కలర్లోనే సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చేసారనమాట. దీనిపైన చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసాయి, మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చేసింది అనమాట. ఇలా చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి మనకి ఇట్లా దుపట్టా అనేది ఇచ్చేసారు. ఒకసారి నేను వేసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి. సో చూసారు కదా, నేను తీసుకున్న ఈ 2 అనార్కలి కుర్తా సెట్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి అనమాట. మంచి క్వాలిటీతో వచ్చేసాయి అండ్ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసాయి. మనకి జస్ట్ 600-700 రేంజ్లోనే వచ్చేసాయి. ఫస్ట్ గ్రీన్ వన్ అయితే ఫుల్ గ్రాండ్ ఉందనమాట, ఫుల్ గేరా వచ్చేసి. నాకు వీటి రెండిట్లో అది చాలా బాగా నచ్చేసింది. బట్ ఇది కలర్ అయితే అదిరిపోయింది అండ్ యోక్ పార్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చేసింది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వీటి లింక్స్ అన్నీ నేను, వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేయండి. వచ్చే శ్రావణ మాసంకి అయితే సూపర్ ఉంటుంది. అమ్మాయిలు ఎవరైనా హాఫ్ శారీస్ వేయని వాళ్ళు ఇలాంటి డ్రెస్సెస్ ఏదైనా కొంచెం మంచిగా ట్రెడిషనల్గా అనిపించాలి అనుకుంటే మాత్రం ఇవి సూపర్ ఉంటాయి. సో మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బై.